1982లో హోంమంత్రిగా విధులు చేపట్టినప్పటికీ కూడా స్థిరత్వం పొందలేకపోయారు. దీనికి కారణం ఏంటంటారు? ఇక్కడ ఏంటంటే శుక్ర మహాదశ మొదలైన తర్వాత మొదటి 3 సంవత్సరాల 4 నెలలు శుక్రుడు అంతర్దశ శుక్రుడు ప్రభావం ఉంటుంది. అక్కడ స్టాగ్నెంట్ అవుతారన్నమాట. అంటే స్థానాన్ని ఇస్తారు కానీ గ్రోత్ అనేది ఇవ్వరన్నమాట. సో అటువంటి శుక్ర మహాదశలో అంతర్దశ శుక్రుడు అయిన తర్వాత ఆయన యోగాన్ని మొదలవుతారన్నమాట. సో ఆ విధంగా ఈయన కూడా 1979 నుండి ఆల్మోస్ట్ 82-83 వరకు ఈ శుక్రుడు అంతర్దశ శుక్రుడు ప్రభావం వలన దానివల్ల స్టాగ్నెంట్ అయ్యి అటు ఇటు కాక గ్రోత్ లేకుండా కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో కొంతవరకు ఆయన చేసే పనుల్లో విధి నిర్వహణలో కొంత ఇబ్బంది కూడా జరిగింది. ఆ తర్వాత నుండి ఒక స్థిరత్వం వచ్చింది. తర్వాత రవి వచ్చిన తర్వాత ఒక స్టాటస్ ఇస్తాడు కాబట్టి సో అంతర్దశలో రవి వచ్చిన తర్వాత ఆయనకు మంచి యోగాన్ని ఆరంభించారు. రవి అన్నాడు కూడా లగ్నానికి మంచి యోగాన్ని ఇచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ రకంగా పాజిటివ్నెస్ వచ్చింది చెప్పడానికి అవకాశం ఉందండి. అయితే 1989లో ఆర్థిక రవాణా విద్యుత్ మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన గ్రహస్థితి ఎలా ఉందంటారు? అద్భుతంగా ఉందండి. శుక్ర మహాదశలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్న రాహు భాగ్యస్థితిలో ఉన్నారని. ఆయన ఆ సమయంలో చేసిన ప్రతి పని ఒక గుర్తింపుగా ఒక ఉన్నత స్థితి అయిన మనిషిగా అందరి దృష్టిలో పడ్డానికి కారణం కూడా రాహు యొక్క ప్రభావం. రాహు ఎప్పుడెప్పుడు ఆయనకు వచ్చాడో ఆ సమయం అనుసారం ఆయనకి ఒక మ్యాజిక్ లాగా చేసి ఉన్న స్థానం నుండి ఒక ఐడెంటిటీ సెపరేట్గా తీసుకురావడం. ఈ పని ఈయన తప్ప ఇంకెవరు చేయలేరు, ఇంకెవరు నా రీప్లేస్ చేసినా ఆ సక్సెస్నెస్ రాదు అనే విధంగా ఆ రాహు మ్యాజిక్ చేస్తూ వెళ్ళడానికి. సో ఇది కంటిన్యూస్గా 1990 వరకు కూడా ఉంది రాహు యొక్క అంతర్దశ. ఆ 90 నవంబర్ వరకు ఉంది కాబట్టి అక్కడ వరకు ఆయనకు ఆ ప్లానెట్ యొక్క ప్రభావం వల్ల పాజిటివ్నెస్ వచ్చింది చెప్పడానికి అవకాశం ఉందండి. అయితే 2004లో ఆయన ఆర్థిక మంత్రి బాధ్యతలు స్వీకరించారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అదే పోర్ట్ఫోలియోలో కొనసాగుతున్నారు. దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు 2004 మీరు అన్నారు కానీ 2000 సంవత్సరం నుండి రవి మహాదశ అని మొదలైంది. ఆ 2004లో మనకు ఆల్మోస్ట్ రవిలో బుధుడు యొక్క ఆధిపత్యం మొదలైంది. బుధరవి కలియకలు మనం బుధ ఆదిత్య యోగం కూడా చెప్తాము. అటువంటి బుధుడు ధనస్థానంలో ఉండడం, వాక్ శాతంలో ఉండడం అంచేత ఆ బుధుడు ఎప్పుడెప్పుడు వచ్చిన ధనస్థానాధిపతి ఎప్పుడు వచ్చినా అది కూడా పాజిటివ్నెస్ కాబట్టి బుధ ఆదిత్య యోగంలో ఆయనకి ఇటువంటి అవకాశం కలిగింది. సో ఇది 2004లో మొదలైంది. 2005 మే జూన్ వరకు కూడా ఆయనకు ఉంది. సో ఆ సమయంలో ఆయన ఇంట్రాగేట్ చేసి అందులో ఏదైతే ఆ ఆర్థిక మంత్రిగా మొదలు పెట్టారో పునాది వేశారో ఆ సమయంలో ఒక యోగంలో ఆయనకు ఆ స్థితి వచ్చింది చెప్పడానికి అవకాశం ఉంది. ఆ పునాది వేసింది అది కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా అదే కంటిన్యూ అయిపోయింది చెప్పడానికి అవకాశం ఉందండి. అయితే 2009-2010 సంవత్సరానికి గాను 15వసారి ఆయన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఒక రికార్డ్ సృష్టించడం జరిగింది. దీనికి న్యూమరాలజీ ఎంతవరకు సహకరించిందంటారు? ఇక్కడ మనకు 15 సార్లు 2009లో కల్లా చేశారు అన్నది ఒక సంఖ్యాశాస్త్ర పక్కకు పెట్టినప్పటికీ కూడాను జ్యోతిషాస్త్ర ప్రకారం అండి చంద్రమహాదశ నీకు బాగా యోగించే స్థితి అండి. అదేంటంటే చంద్రుడు పంచమ స్థానంలో ఉన్నాము. ఆ లగ్నాదు పంచమ స్థానం ఉండడం వల్ల అష్ట ఐశ్వర్యాలు ఇచ్చే స్థానం కాబట్టి అటువంటి స్థానం ఉండడము. తర్వాత మేధస్సు ఇక్కడ రవి శుక్రుల యొక్క శుక్రుడు బుధుడు యొక్క ఆధిపత్యంతో ధనస్థానంలో అదొక కాంబినేషన్ చక్కగా ఉన్న, కేతు గురుల యొక్క కాంబినేషన్ కూడా చక్కగా ఉంది. అదేవిధంగా చతుర్థంలో కుజుడు యొక్క ఆధిపత్యం కూడా చక్కగా ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకుని వరుసగా ఆయనకి ఆల్మోస్ట్ శని కూడా స్వక్షేత్రంలో ఉండడం, మకరంలోని భాగ్యంలో రాహు, మళ్ళీ రాహువు కూడా శని యొక్క షాడో ప్లానెట్ని భావిస్తాం కాబట్టి ఈ రకమైన కాంబినేషన్లోని ఆయన ఒక కింగ్ మేకర్గా ముందుకు వెళ్ళారు ఆయన జీవితంలోని. బట్ హీ హాజ్ నాట్ బికమ్ ఎ కింగ్. సో అలాగేంటంటే చాణక్యుల్లాగా వెనక నుండి నడిపించాడు రాజ్యాంగాన్ని. ఆ విధంగా మంచి పేరు సంపాదించుకోగలిగారు. ఆ విధంగా ఉన్నప్పుడు వెనక నుండి నడిపించడానికి మూల కారణం ఏంటంటే ఫైనాన్స్ అనేది బుధుడు యొక్క ఆధిపత్యం బాగుంటుంది. ఫైనాన్స్ రొటేషన్ చాలా బాగా చేయగలుగుతారు బుధుడు యొక్క మేధస్సుతోని. సో అటువంటి బుధుడు లగ్నాధిపతి అవ్వడం, ధనస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఆ మేధస్సుతోనే ఆయన ఆ రకంగా ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉండి ఆయన రాష్ట్రానికి ఇన్నిసార్లు రావడము. ప్రతిసారి ఎవరితో పోల్చినా ఇటువంటి కాంబినేషన్ ఎవరికి లేదు కాబట్టి ప్రతిసారి ఈయన పెడితే బాగుండే భావన కూడా కలగడానికి ఈయన మాట చాతుర్యం ఈయన చేసే ప్రతి పని వల్ల జరుగుతుందని పూర్తిగా చెప్పగలుగుతామండి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.